సార్, ఏంటి అరకు అసెంబ్లీ నియోజకవర్గాలు రోజు రోజుకి కూడా సమీకరణలు మారుతూ వస్తున్నాయి. అరకు నియోజకవర్గం మొదట తెలుగుదేశం పార్టీ నుండి సివేరి దొన్నుదారని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది భారీ బహిరంగ సభ. తర్వాత ఏ కారణం చేత బయటకు తీయడం జరిగింది. అరకు నియోజకవర్గంలో ఏంటి ప్రధాన సమస్య? ఈ అరకు పార్లమెంట్ పరిధిలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి మాట్లాడారు. తర్వాత మీరు టీడీపీలోకి చేరడానికి ముఖ్య కారణం ఏంటి? టీడీపీ బలపడుతుంది. సార్, ఏంటి అరకు అసెంబ్లీ నియోజకవర్గాలు రోజు రోజుకి కూడా సమీకరణలు మారుతూ వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది పరిస్థితి? అరకు నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పాంగి రాజారావుకి ఖరారు చేయడం జరిగింది. అయితే అరకు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలహీనంగా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఉమ్మడి అభ్యర్థిని మేము గెలిపించబోతున్నామండి. వైసీపీ పార్టీ అయిన బలహీనమైనటువంటి అభ్యర్థి. అందులో ఈ వైసీపీ పాలన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ గిరిజనులకి చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన మీద పూర్తిగా వ్యతిరేకత. గతంలో జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. జియో నెంబర్ 3లో ఆయన పట్టించుకోలేదు. గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, రోడ్ సమస్యలు కావచ్చు, మంచినీళ్ళ సమస్యలు కావచ్చు, ఏ సమస్యల మీద కూడా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదండి. గిరిజన ప్రాంతంలో ఏ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఆయన కట్టించి ఇవ్వలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గిరిజనులందరూ ఈసారి ప్రభుత్వం మారాలి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే గిరిజన ప్రాంతానికి మేలు జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందండి. మొదట తెలుగుదేశం పార్టీ నుండి సివేరి దొన్నుదారని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది భారీ బహిరంగ సభలో. శ్రవణ్ మరియు అబ్రహాం సమక్షంలోనే మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఏ కారణం చేత బయటకు తీయడం జరిగింది? ఈ అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీకి పొత్తులో భాగంగా ఎక్కడో చోట వాళ్ళకి ఒక స్థానం కావాలి. అందులో అరకులో కావాలని బీజేపీ వాళ్ళు పట్టుపట్టడం జరిగింది. మరి ఎందుకు అంత గట్టిగా పట్టుపట్టారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అరకు సీటు బీజేపీ కేటాయించాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు బహిరంగ సభలో ప్రకటన ఇచ్చినా కానీ తప్పని పరిస్థితిలో పొత్తు ధర్మం పాటించాలి, ఒక సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు స్థానంలో ఉన్నా కానీ ఆయన్ని కంపల్సరీ తప్పని పరిస్థితిలో ఆ సీటు ఇవ్వాల్సి వచ్చిందండి. అనూహ్యంగా అయితే మొదట టీడీపీ టికెట్ మీకు ఇచ్చి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం, తర్వాత కూడా మీరు ప్రెస్ మీట్లో కూడా బై మిస్టేక్ జరిగి ఉంటుంది, నేమే తప్పు అని అనుకున్నారు. ఏంటి అసలు మీకు అసలు మిమ్మల్ని సంప్రదించారా? అసలు ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా టికెట్ బీజేపీకి ఇచ్చే క్రమంలో నాకు ఎటువంటి సంప్రదింపు చేయలేదు. పార్టీ అధిష్టానం అయితే బై మిస్టేక్ జరిగింది అన్నారు. కొన్నాళ్ళు ఆగండి, అది సరిదిద్దుతామన్న మాట వాస్తవమే. కానీ ఆ ఏ మిస్టేకు ఏం సరిదిద్దారో తెలియదు. ఆ 2-3 రోజులు పోయిన తర్వాత నన్ను పిలిపించి బీజేపీ సెంట్రల్ ఆఫీస్ నుండి బీజేపీ కేంద్ర కమిటీ ఆ టికెట్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తే ఇవ్వక తప్పలేదు. ఈ ఎమ్మెల్సీ లేదా ఒక కార్పొరేషన్, ముందు కార్పొరేషన్ పదవి ఇచ్చి ఎమ్మెల్సీ వేకెన్సీ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మీకు న్యాయం చేస్తాం అని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో నేను వెనక్కి తగ్గి యాక్చువల్గా ఇండిపెండెంట్గా ఇద్దామని ఈ మా ప్రజలందరూ, ఓటర్స్ అందరూ, కార్యకర్తలందరూ చాలా ప్రెజర్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు,
మీరు ఇండిపెండెంట్గా చేస్తే గెలుస్తారు, కానీ కావాలని ఒక పక్క బీజేపీకి సీట్ కేటాయించి దొన్ను దొరని ఇండిపెండెంట్గా బరిలోకి దింపారు. ఇది పొత్తు ధర్మంని ఉల్లంఘించారు. ఇది కావాలని తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చేసిందని అపార్థం చేసుకుంటారు. కాబట్టి అది చేస్తే మన పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు దయచేసి మీరు ఇండిపెండెంట్ చేయవద్దు అని అధిష్టానం నాకు చెప్పడంతో అది కూడా ఇండిపెండెంట్ నుండి నేను విరమించుకోవడం జరిగిందండి. ఒక ఉపాధ్యాయుడిగా మీరు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఒక ఉపాధ్యాయుడిగా కానీ భావితరాల భవిష్యత్తు కోసం ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఉంటారు. మీరు అనూహ్యంగా చూసిన విశాఖ ఏజెన్సీలో కానీ ఏదంటే ఈ అరకు నియోజకవర్గంలో ఏంటి ప్రధాన సమస్యలు? నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న క్రమంలో మా గిరిజన ప్రాంతం సమస్యల మీద కానీ, హక్కుల విషయంలో కానీ, మా చట్టాల విషయంలో కానీ అనేక సందర్భంలో నేను పోరాటం చేశాను. ఎక్కడ గిరిజనులకు సమస్య అయితే అక్కడ నేను వెళ్ళి పోరాటం చేసినటువంటి పరిస్థితి. అలాగే బాక్సైట్ ఉద్యమం వచ్చినప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తూ బాక్సైట్ ఉద్యమం చేయడం జరిగింది. అలాగే మా చట్టాల విషయంలో అనేక సందర్భంలో 1/70 చట్టం విషయంలో కావచ్చు, మరి పేసా చట్టం విషయంలో కావచ్చు, అది అమలు పరచాలని మేము అనేక సందర్భంలో మేము ఉద్యమం చేశాం. అలాగే ఉపాధ్యాయుల సమస్యల మీద మేము పోరాటం చేశాం. ఏపీ దళిత కూలి రైతు సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఈ గిరిజనుల కొండపోడు పట్టాల విషయంలో చాలా గట్టిగా మేము పోరాటం చేశాం. ఈ సందర్భంగా పోరాటం చేస్తున్నాం. ఈ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలను చూసాం. ఎవరైనా గిరిజన ప్రాంతం కోసం, మన చట్టాలు హక్కుల కోసం మాట్లాడతారేమో, అసెంబ్లీలో మాట్లాడతారేమో అని చూస్తే అసెంబ్లీలో కనీసం గిరిజనులకు అన్యాయం జరిగే చట్టాలు వస్తున్నా కానీ ఎక్కడ అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు, ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. గిరిజనులకు వ్యతిరేకంగా చట్టాలు వస్తున్నా సరే అసెంబ్లీలో ప్రస్తావించి గిరిజనుల పక్షాన మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఇదంతా గిరిజన సమస్యల పట్ల కానీ, గిరిజనుల జీవన విధానం పట్ల కానీ, మన చట్టాలు హక్కుల పట్ల అవగాహన లేని వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే మనకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో అసెంబ్లీకి వెళ్ళాలి, గిరిజన పక్షాన పోరాటం చేయాలి, గిరిజనులకు అనుకూలమైన చట్టాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలి, అవసరం వస్తే గిరిజనులకు మేలు జరిగే చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి వెళ్ళాలని ఒక బలమైనట్టు ఆకాంక్షతో ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలని ఈ రాజకీయ రంగంలో రావడం జరిగిందండి. గతంలో మీరు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తే దాదాపు 20,000 వరకు ఓట్లను కూడా సంపాదించిన పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? నేను యాక్చువల్గా టికెట్ దరిదాపుగా వైసీపీ నుండి టికెట్ ఆశించాను. టికెట్ ఇస్తామని వాళ్ళ ఆశ చూపడం వాస్తవమే. ఆ క్రమంలో నేను చాలా గట్టిగా పనిచేశాను. ఆ తర్వాత టికెట్ రాకపోవడం వలన ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్ వేయాలి అనే బలమైనటువంటి ఈ ప్రెజరు ఈ కార్యకర్తల నుండి కానీ, ఓటర్స్ నుండి కానీ, మీరు ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్గా వేయండి, మేము గెలిపిస్తామని మా ప్రజలందరూ కోరుకున్నారు. అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి 28,000 ఓట్లు సంపాదించుకుని రెండో స్థానంకి మేము రావడం జరిగిందండి. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి మాట్లాడారు లేదు? లేదు, ఆయన కనీసం సంప్రదించారు. ఎందుకంటే వాళ్ళు 151 సీట్తో ఇక మాకు ఈ రాష్ట్రంలో తిరుగులేని బలం ఉంది, అలాంటప్పుడు ఇండిపెండెంట్ కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నారేమో.
ఆ రోజు అయితే నాకు ఎటువంటి సంప్రదింపులు కూడా చేయలేదండి. తర్వాత మీరు టీడీపీలోకి చేరడానికి ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనంగా ఉందండి. ఈ శ్రావణ్ కుమార్ కానీ అబ్రహాం వీళ్ళిద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేల కొడుకులు. వీళ్ళు కనీసము ఒక మాజీ మంత్రి హోదాలో పోటీ చేసినా కానీ డిపాజిట్ రాలేదు. ఈ అబ్రహ్మ ఈయనకి రాజకీయంతో సంబంధమే లేదు. ఇంకా పార్టీలో నాయకత్వం అనేది పూర్తిగా శూన్యం. ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు దొన్నుదొరాన్ని టీడీపీలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అరకు నియోజకవర్గంలో టీడీపీ బలపడుతుంది, విజయావకాశాలు ఉన్నాయని ఆయన గుర్తించి నన్ను టీడీపీ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. మిమ్మల్ని అసలు టీడీపీలోకి తీసుకువెళ్ళింది ఎవరు? ఎవరి సమక్షంలో మీరు జాయిన్ అయ్యారు? నన్ను టీడీపీలో తీసుకెళ్ళింది అయితే శోభా హైమావతి గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఆవిడ సంప్రదించారు చంద్రబాబు నాయుడు గారితో. నేను చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మేము పార్టీలో చేయడం జరిగిందండి. మరి శోభా హైమావతి గారు వైసీపీలో ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు మళ్ళీ వైసీపీలోకి రాలేపారు? ఆవిడ వైసీపీకి వెళ్ళారని నేను ఎట్లా వెళ్తానండి? నాకు ఒక నిబద్ధత ఉంటుంది. నేను ఈ పార్టీ ఆ పార్టీ కోసం మారాలనుకుంటే ఆవిడ వెంట వెళ్ళడానికి అది కరెక్ట్ కాదు. ఆవిడ ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ ఏదో అనివార్య కారణం వల్ల, లేకపోతే మరి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల ఆవిడ వెళ్ళి ఉండవచ్చు. కానీ నేను ఒక లక్ష్యంతో వచ్చాను, ఎమ్మెల్యే అవ్వాలి అని ఒక లక్ష్యంతో వచ్చాను. ఆ దిశగా నేను ఉన్నాను తప్ప ఆవిడ ఎక్కడ వెళ్తే అక్కడ నేను వెళ్ళడం అనేది అది జరగదండి. అది మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇటు పార్టీ నుంచి ఏమైనా స్పష్టమైన ఇలాగ పలానా పదవి కానీ లేదా పలానా రోజు మీకు సీట్ కానీ ఇస్తానని ఏమైనా హామీ ఇచ్చారా? పార్టీలో జాయినింగ్ అయినప్పుడే మీకు అరకులో భవిష్యత్ ఇస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే నాకు రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి చివరి వరకు నాకు టికెట్ అనౌన్స్ చేసేంత వరకు నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు. నేను నా టికెట్ విషయంలో ఎటువంటి లాబింగ్ చేయలేదు. ఏ నాయకుడికి, సెకండరీ స్థాయి నాయకులకి ఎవరికి నేను పట్టుకుని రికమెండేషన్ పెట్టలేదండి. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి కూడాను నాకు టికెట్ ఇవ్వండి సార్ అని ఎప్పుడు నేను వెళ్ళి కోరలేదు. ఆయనే నా యొక్క రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇన్ఛార్జి ముందు ప్రకటించారు. ఆ తర్వాత బహిరంగ సభ ద్వారా దొన్నుదొరకి అరకు టికెట్ కేటాయిస్తున్నామన్నారు. అలాగే ఆ తర్వాత ఉమ్మడి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల లిస్టులో నా పేరు మొదటి లిస్టులోనే నా పేరు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాతనే ఈ బీజేపీ వాళ్ళు తర్వాత కలిశారు. కలిసిన తర్వాత మాకు అరకు టికెట్ మాకే కావాలని బీజేపీ పట్టుపడంతో గత్యంతరం లేక వాళ్ళకి కేటాయించడం జరిగింది. 2019లో శ్రవణ్ కుమార్ యొక్క తండ్రి గారు మరి సివేరు సోమ ఇద్దరు చనిపోయినప్పుడు ఒకరికి మంత్రినిస్తానని మంత్రినిచ్చారు. 19లో నువ్వు పోటీ చేసి శ్రవణ్, 24లో నీకు సీట్ ఇస్తానని అబ్రహాంకి స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి ఈరోజు ఆ హామీ ఏమైంది? అబ్రహాంకి అయితే హామీ ఇవ్వలేదండి. అది వాస్తవము. అబ్రహాం చెప్పింది నాకు హామీ ఇచ్చారు అని ఆయన చెప్పుకుని తిరుగుతున్నారు. అది అయితే హామీ ఇవ్వలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చే సమయంలో అబ్రహాము చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలు లేవు. కాకపోతే శ్రావణ్ కుమార్కి టికెట్ ఇచ్చినప్పుడు అబ్రహాము నాకు టికెట్ కావాలని పట్టుపట్టారు. కొంతమంది మాజీ అప్పుడున్నటువంటి మంత్రులు అబ్రహాంని నెక్స్ట్ నువ్వు శ్రావణ్ కుమార్కి మీరు సపోర్ట్ చేయండి, తర్వాత చూద్దాం, నెక్స్ట్ మీకు అవకాశం రావచ్చు, చూద్దాం, గెలిపించండి అని సర్దుబాటు చేసి ఆయన బుజ్జగింపులో భాగంగానే చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు
నీకు నెక్స్ట్ ఇస్తానని మాట అయితే ఎక్కడ చెప్పలేదు. అది వాస్తవం. అరకు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది ప్రధానమైన సమస్యగా మనం చూస్తున్నాం. డోలీ మూతలు కూడా చూస్తున్నాం. వీటిని అరికట్టలేదు ఎలాగా? గిరిజన ప్రాంతంలో తాగునీటి సమస్యలు చాలా ఉన్నాయండి. మేము చాలా అనేక గ్రామాలు తిరిగాం. గ్రామాల్లో తిరుగుతున్న సందర్భంలో మన ఆడపడుచుల బాధ చాలా వర్ణాన్వితం. ఉదయము వాళ్ళు నీళ్ళ కోసం వెళ్ళి గంటల తరబడి వెయిట్ చేసి వాళ్ళు ఒక బిందెడు నీళ్ళ కోసం గంటల తరబడి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పోరాటంలాగా చేసి నీళ్ళు తెచ్చుకుంటున్న పరిస్థితి అనేక గ్రామాలు ఉన్నాయి. నేను తిరుగుతున్న సందర్భాల్లో మహిళలు వాళ్ళ బాధలు చాలా అంటే చెప్పలేనంత బాధ. మాకు మంచినీళ్ళు కావాలని. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి ముందు గిరిజన ప్రాంతంలో మంచినీళ్ళు కల్పిస్తాను, తాగునీరు మీకు కల్పిస్తాను, ప్రతి గ్రామానికి తాగునీరు సౌకర్యం కల్పిస్తానన్నారు. ఆయన మద్యం అయితే ఇచ్చారు కానీ మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక పినకోట పంచాయతీలో ఒక గ్రామం వెళ్ళామండి, అనంతగిరి మండలము. అక్కడ పాపము అక్కడ సెలయేరు చిన్నది ఊటలాగా వస్తుంది, పక్కన గడ్డ పారుతుంది. అక్కడ చిన్న ఊట, ఆ ఊట కొద్దిగా ఊరుతుంటే అక్కడ నుండి వాళ్ళు ఆ రోజంతా ఏ పనికి వెళ్ళకుండా నీళ్ళ కోసమే ఆడవాళ్ళందరూ అక్కడ కాసుకొని కూర్చున్నారు. పెద్ద వర్షం పడినప్పుడు గడ్డ వచ్చి ఆ ఊటని మూసేసినప్పుడు ఆ బురద నీళ్ళే తాగుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణం. నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయండి. అలాగే మీరు అన్నారు డోలి మోత అన్నారు. మారుమూల ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం లేక ఎమర్జెన్సీ అయినప్పుడు ఒక డెలివరీ సమయంలో కావచ్చు, లేదంటే ఎమర్జెన్సీ హెల్త్ విషయంలో ఎవరైనా పేషెంట్స్ని ఆసుపత్రిలో తీసుకొచ్చే క్రమంలో గత్యంతరం లేక డోలిమోతతో వాళ్ళకి డోలిమోతే శరణ్యం తప్ప మరో మార్గం లేదు. ఇది చాలా గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో మేము గుర్తించాం. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకి రోడ్డు సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి. త్రాగునీటి సమస్య దానికోసం మీరు సొల్యూషన్ చెప్పారు. కరెంటు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇంత ఆధునికమైన ప్రపంచంలో మనం త్వరగా వెళ్తున్నాం, అయినా కూడా గిరిజన ప్రాంతాల్లో కరెంటుని కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చాలా ఏరియాస్ రంపల్లి పంచాయతీలో కానీ, ఇటు మిగతా పెదబయలు కానీ, ముంచింపుట్లో కానీ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా కరెంటు లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు? ప్రభుత్వాలు మారుతున్న పాలనలోన అధికార లోపమా, యంత్రాంగ లోపమా? ఇది మీరు అన్నట్టు అతి మారుమూల ప్రాంతంలో అయితే కొన్ని గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కాదు కానీ కొన్ని ఒక 10% గ్రామాల్లో కరెంట్ సౌకర్యం ఇప్పటి వరకు కల్పించలేదు. అది కూడా ఆ చిన్న ఒక 10 ఇల్లులు, 20 గడపలు, 10 గడపలు, 5 గడపలు ఉన్నటువంటి చిన్న గ్రామాలకి మాత్రం ఇంకా ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. ఆ కొన్ని గ్రామాలు మేము గుర్తించున్నాం. ఈసారి మా ప్రభుత్వం వస్తే ఆయా గ్రామాలకి ఖచ్చితంగా మేము కరెంట్ సౌకర్యం కల్పించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామండి. 2019 నుంచి 20 వరకు మేము అభివృద్ధి చేశాము, రోడ్లు వేసాము, నిత్యావసర వస్తువులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నవరత్నాలు కానీ ప్రజల్లో తీసుకుని ప్రజల్ని డెవలప్ చేసామంటున్నారు ఈ ప్రభుత్వం. రోడ్డు వేసేమంటే ఎక్కడ రోడ్డు వేయలేదండి. ఎక్కడ చూసినా గుంతలమయమే. కనీసం ఆ గుంతలు పూడ్చడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేత కాలేదు.
ఎక్కడ పడితే అక్కడ గుంతలు. కొత్త రోడ్డా ఎక్కడ ఒక్క రోడ్డు కూడా చేపట్టలేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొన్ని రోడ్లు మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. అందులో 1, 2 రోడ్లు ఈ మధ్యకాలంలో అయింది తప్ప మరి ఎక్కడ కొత్తగా రోడ్లు లేవు. అప్పుడు శాంక్షన్ అయిన రోడ్లు కూడా యథాతథ స్థితిలో ఉన్నాయి. అలాగే ఎక్కడ సంక్షేమ పథకాలు అంటున్నారు వీళ్ళు. సంక్షేమ పథకాలు అమ్మఒడి అనేది ప్రధానంగా వీళ్ళు చూపిస్తున్నారు. అమ్మఒడి కూడాను ఒక విద్యార్థికి ఇచ్చి ఇంకొక విద్యార్థికి ఇవ్వట్లేదు. ముందు మీ పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తామన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు. గెలిచిన తర్వాత ఒక్కడికే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వమని ఒక కుండి సాకు పెట్టారు. ఆ తర్వాత ఏమైంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈయనకి హాజరు తక్కువ వస్తుందని వాళ్ళకి అమ్మఒడి తీశారు. ఇంకా కొంతమందికి మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని వాళ్ళకి అమ్మఒడి తీశారు. ఇంకా కొందరికి మీ కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారోనో లేకపోతే మీ కుటుంబంలో అంగన్వాడీ చేస్తున్నారో కారణం చూపించి, ఇంకా కొంతమందికి మీకు భూములు ఎక్కువ ఉన్నాయని కారణం చూపించి వాళ్ళందరినీ కూడా అమ్మఒడి తీసేసినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇదివరకు 15,000 ఇస్తామన్నటువంటి అమ్మఒడి ఇప్పుడు 13,000 వరకు వచ్చింది. ఈ అమ్మఒడి కూడా ఎక్కడ సక్రమంగా అమలు కావటం లేదు. అలాగే రైతు భరోసా, అది కేంద్రం ఇస్తున్న సగము, వీళ్ళు సగం, అది కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏ సంక్షేమ పథకం కూడా సమర్థవంతంగా చేయలేని పరిస్థితి. ఆ సంక్షేమ పథకాలతో గిరిజనుల అభివృద్ధి అంటే అసలు గిరిజనుల అభివృద్ధి అంటే మాకు గిరిజన యువతకి ఉద్యోగం కావాలి. ఇవాళ మా గిరిజనులకు ఇక్కడ ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చో లేదంటే గిరిజనులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం జరగాలి. రైతులు పంట పండించుకోవాలంటే రైతులకు చెక్ డ్యాములు ఇలాంటివి చేసి సాగు భూములకి నీరు సరఫరా అందించాలి. ఏమీ లేదు, ఎలాగ అభివృద్ధి అంటారు? కాబట్టి మద్యపాన నిషేధం అన్నారు, మద్యం ఏరులై పారుతుంది. ఇవాళ రేషన్ కార్డులు, చాలామందికి రేషన్ కార్డులు తీశారు, పెన్షన్లు తీశారు. ఏమయ్యా అంటే కుటుంబానికి ఒకరికి పెన్షన్ ఇవ్వాలన్నారు. ఏమంటే ఒక కుటుంబంలో ఒక వికలాంగుడు ఉండవచ్చు, ఆయన పెన్షన్కి అర్హుడే. లేదా ఒక వృద్ధుడు ఉండవచ్చు, ఆయన అర్హుడే. అలాగే వితంతువులు ఉండవచ్చు ఒక కుటుంబంలో, ఆవిడ కూడా పెన్షన్దారులు అర్హులే. గతంలో టీడీపీ హయాంలో అలాంటి కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురికి కూడా పెన్షన్ వచ్చేది. ఈ ప్రభుత్వం కూడా లాస్ట్ ఎలక్షన్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంట్లో ఇద్దరున్నా ఇద్దరికి ఇస్తామన్నారు. ఇది స్టంట్, ఒక ఎలక్షన్ స్టంట్ అండి. ఎలక్షన్ దగ్గర పడింది కదా, ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఎలక్షన్ స్టంట్ కూడా భాగంగానే ఈయన ఈ ప్రకటన చేశారు. అంతకుమించి ఇంకేం కాదు. అరకులో నాటుసారా గంజాయికి ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక అడ్డాగా మారిపోయింది. ఇక్కడ నుంచే అన్ని రాష్ట్రాలు కూడా సప్లై వెళ్తున్నట్టు, ఇక్కడ నుండే రవాణా సరఫరా కూడా జరుగుతుంది. ఎలాగా ఈ ప్రభుత్వము కనీసం ఈ గంజాయికి నాటుసారా విషయంలో కనీసము పట్టించుకోలేదండి. నామమాత్రానికి అక్కడక్కడ దాడి చేసి ఏం తెలియనిటువంటి అమాయకులకి పట్టుకొని ఇదిగో పట్టుకుంటున్నాము, ఇది అరికడుతున్నామని ఈ అధికారులు కూడా చేస్తున్నారు. కానీ అసలైనటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులను వాళ్ళు ఇచ్చేటటువంటి పైసలకి కకృతి పడి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. వాస్తవంగా అయితే నాటుసారా ఏరులై పారుతుంది, గంజాయి బ్రహ్మాండంగా ఇక్కడ సాగు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, వ్యాపారస్తులు బాగానే ఇచ్చేస్తున్నారు. కనీసము ఇవన్నీ అరికడితే ఇక్కడ గిరిజన యువత దాని నుండి
దూరం అవుతారు. యువతకి చెడు మార్గం నుండి దూరం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ అరకు కాఫీని ప్రమోట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడం జరిగింది. అలాంటి మంచి కార్యక్రమం చేస్తే యువత ఇవాళ అలాంటి చెడు మార్గాల నుండి దూరమై వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ ఆలోచన చేయగలుగుతారు. ఏ గత్యంతరం లేక ఇవాళ యువత కూడా గంజాయి వ్యాపారం చేస్తే 4 డబ్బులు వస్తాయని ఆశపడి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన క్రమంలో అనవసరంగా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటుండే పరిస్థితులు మనం చూస్తాం. ఎక్కువ మంది యువత పట్టుబడుతున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం. యువతకి ఏదో ఒక ఉపాధి మార్గం చూపిస్తే ఖచ్చితంగా అలాంటి అక్రమ మార్గం నుండి మా యువత బయటపడి మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ దిశగా ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. దొన్ను ధర ఆస్తులు ఎంత ఉండొచ్చు? మనకు దొన్ను దొరకే ఆస్తులు ఏమోనండి, నాకు ప్రజలు నా ఆస్తి, నాకు నమ్ముకున్న కార్యకర్తలే నాకు ఆస్తి. ఇప్పటి వరకు నాకు నడిపిస్తున్నది నా కార్యకర్తలే. నాకు ఆస్తి అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. మేము గిరిజనులం. మా తల్లిదండ్రులు కూడాను ఆస్తిపరులు కాదు. సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి మధ్యతరగతి కుటుంబం. ఏదో కష్టపడ్డాం. ఆ సమయంలో తెలుగుదేశం హయాంలో గిరిజన జియో నెంబర్ 3 దయ వలన గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగం అంత గిరిజనులకు ఇవ్వాలనే ఒక జియో నెంబర్ 3 చెప్పడం బట్టి ఆ జియో నెంబర్ 3 దయ వలన ఇవాళ ఆ రోజుల్లో మేము ఉద్యోగాలు పొందగలిగాం. మా కుటుంబాన్ని మేము పోషించుకుంటూ ఈ స్థితికి రావడం జరిగిందండి. దొన్ను ధర తెగ రాజకీయాలు చేస్తూ ఉంటాడు. తన తెగను మాత్రమే పైకి తీసుకుని వస్తాడు. అది తప్పండి. నేను తెగ రాజకీయం చేసేటట్లయితే అన్ని తెగల వాళ్ళు నా నాయకత్వాన్ని ఎట్లా కోరుకుంటారు? ఈవేళ చూడండి, దొన్ను దొరకి ఈరోజు నా రాజకీయం జీవితంలో ఎన్నడూ లేని ఆదరణ ఇవాళ చూశాను. నేను కనుక పోటీలో ఉన్నట్లయితే నాకు 1,00,000 ఓట్లు పైనే నాకు రావాల్సింది. బ్రహ్మాండమైన మెజార్టీ రావాల్సింది. అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ నాకు కోరుకున్నారు. దొన్ను దొర ఇస్ ద రైట్ పర్సన్. మన గిరిజన సమాజానికి దొన్ను దొర లాంటి నాయకత్వం కావాలి అని అన్ని తెగల వాళ్ళు కోరుకున్నారు. ఈ వాదన, ఈ ప్రసారం అనేది నా మీద కొంతమంది బురద జల్లడం కోసమే. నా నాయకత్వాన్ని ఓర్చుకోలేక కొంతమంది దొన్ను దొర తెగల నాయకత్వం చేస్తున్నాడు, వాళ్ళ తెగ వాళ్ళకే చేస్తున్నారు అని చెప్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యే అయి ఉండి, నేను ఒక ఎమ్మెల్యేో లేదంటే ఏదో ఒక పదవిలో ఉండి నా తెగల వాళ్ళకి పదవులు ఇవ్వడమో, నా తెగల వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడమో, నా తెగల వాళ్ళకి నాయకత్వం ఇప్పించడమో చేసి ఉంటే వాళ్ళు చెప్తే నేను వింటాను. నేను ఇప్పుడు ఒక పదవి చేపట్టలేదు. ఒక జెడ్పీటీసీ లేదు, ఒక ఎంపీపీ లేదు, కనీసం ఒక ఎమ్మెల్యే లేదు. ఏ పదవిలో కూడా లేని నన్ను తెగల రాజకీయం చేస్తున్నాను అనడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుంది అరకులో. ఎంత మేరకు ఓటు మెజార్టీ రావచ్చు? నా శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలంతో ఆ అభ్యర్థిని గెలిపించాలి. బీజేపీకి ఒక బలం అంటూ లేదు. మా బలంతో గెలవాలి. నాకు టికెట్ ఎప్పుడైతే ఎన్డీఏకి వెళ్ళిపోయిందో మా వర్గం అంతా ఒక నిరాశ, నిస్పృహ, బాధలతో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు సెటరైట్ చేస్తున్నాము. ఆ బాధల నుండి అందరూ బయటకు వస్తున్నారు. ఈయన గెలవాలి. ఈయన గెలిస్తే మన పార్టీకి లాభం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ నుండి మన సీట్ ఇవ్వాలి. మనం పాంగి రాజారాం కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం మనం గెలిపించాలి అని మా కార్యకర్తలకి నచ్చజెప్పి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ
ఎలక్షన్లకి సమాయత్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మంచి మెజార్టీ, ఇంత మెజార్టీ అని చెప్పలేం కానీ మంచి మెజార్టీ మేము తీసుకొస్తామండి. పాడేరులో రమేష్ నాయుడుకి మొదట సీటు కేటాయించి గిడ్డి ఈశ్వర్ గారు ఏడిచారు, సాధించారు. మరి మీరెందుకు సాధించలేపారు? అక్కడ పరిస్థితి వేరండి. పాడేరు పరిస్థితి అక్కడ మార్చాలన్నా ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఇక్కడ రెండు పార్టీల మధ్య వ్యవహారం, తెలుగుదేశము బీజేపీ రెండు పార్టీల మధ్య వ్యవహారం కాబట్టి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రయత్నం చేశారు. అది నా మొదటి మొదటి అనౌన్స్మెంట్ సీటు బహిరంగ సభ ద్వారా అనౌన్స్మెంట్ చేశాను. అక్కడ కాకుండా ఎక్కడికైనా ఇస్తాము, ఇంకో చోటు కోరుకోండి అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన బీజేపీ నుండి బీజేపీ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు అరుకే కావాలన్నారు. కాబట్టి ఇక్కడ జరగలేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక టీడీపీ సింగిల్ పార్టీ అయి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మార్పు జరుగుతుంది. అంటే మీకు కొత్తపల్లి గీతకు సఖ్యత లేకపోవడం వల్లే ఇది జరిగింది, మీ ఇద్దరికి విభేదాలు ఉన్నాయి అంటూ కూడా ప్రతిపక్షాల ఆరోపణలు. కొత్తపల్లి గీత గారికి నాకు ఎటువంటి విభేదాలు లేవండి. మొదటి నుండి ఆవిడకి నాకు ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి. గతంలో వైసీపీలో పని చేసినప్పుడు నేను అప్పుడు వైసీపీలోనే ఉన్నాను. ఆ ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను సహకరించాను. అలాగే నేను ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ కూడా నాకు సహకరించింది. ఆవిడకి నాకు ఎటువంటి విభేదాలు అయితే లేవు. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.